దివారాత్రము బైబిల్ని చదివేవాడు ఎలాంటి వాడు ధన్యుడు అని చెప్తుంది. అక్కడేమో ఎక్కడ లోకాసువార్తలోనేమో దివారాత్రులు మీరు మొరపెడితే దేవుడు మీకు న్యాయం తీర్చుతాడు అని చెప్తుంది. మనం దివారాత్రులు దేవునికి మొరపెడుతున్నామా? వారానికి ఒకసారి దేవునికి మొరపెడుతున్నామా? 7 రోజులకు ఒకసారి దేవునికి మొరపెడుతున్నామా? 21 రోజులకు ఒకసారి మొరపెడుతున్నామా? 40 రోజులకు ఒకసారి దేవునికి మొరపెడుతున్నామా? సంవత్సరానికి ఒకసారి దేవునికి మొరపెడుతున్నామా? అనగా డిసెంబర్ 31వ తారీఖు లేకపోతే జనవరి 1వ రోజున దేవునికి మనం మొరపెడుతున్నామా? లేకపోతే డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా దేవునికి మనం మొరపెడుతున్నామా? లేకపోతే ఏప్రిల్ 6వ తారీఖు గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవునికి మనం మొరపెడుతున్నామా? లేకపోతే